హలో గైస్, ప్రముఖ తమిళ హీరో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ అయితే అరెస్ట్ అయ్యారు. డ్రగ్ కేసులో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ 12,000 రూపాయలు విలువ చేసే కోకేన్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు అయితే రావడంతో పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నారని తెలియడంతో సోమవారం చెన్నై పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేశారు. తీగలైతే డొంకదిలినట్లు ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ అరెస్ట్ కావడంతో శ్రీకాంత్ పేరు అయితే వెలుగులోకి వచ్చింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నుంగబంకంలోని ఒక బార్లో గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించిన కేసులో ప్రసాద్ అయితే అరెస్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ డ్రగ్ ట్రాఫింగ్ పాల్పడినట్లు తేలింది. పోలీస్ విచారణలో తన హీరో శ్రీకాంత్కు డ్రగ్స్ సప్లై చేసినట్లు వెల్లడించాడు. దీంతో యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయితే శ్రీకాంత్ విచారణకు పిలిచింది. ఈ సందర్భంగా ఆయనకు డ్రగ్ టెస్ట్ చేయించింది. టెస్ట్లో పాజిటివ్ రావడంతో ఆయనైతే అరెస్ట్ చేసింది. ఇకపోతే శ్రీకాంత్ యొక్క సినిమా కెరీర్ విషయానికి వస్తే శ్రీకాంత్ 2002లో విడుదలైన రోజా కుటం అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టారు. ఇక ఈ సినిమా తెలుగులో రోజా పూలు పేరుతో 70 రిలీజ్ అయింది. 2003లో విడుదలైన ఒకరికి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టారు. 2007లో విడుదలైన ఆడవారి మాటలకి అర్ధాలు వేర్ల సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు. ఇకపోతే హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా సినిమాలు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.